హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరిగణేష్ అండి. అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కంపెనీ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ తరఫు నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు అనేది చెప్తున్నామండి. అందరికీ కూడా నేను ఈ సంక్రాంతికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతుంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు అండ్ చాలా మంది ఎంజాయ్ కూడా చేస్తుంటారు. బట్ చాలా మంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే, లైక్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, లేదా చేస్తే కంప్లీట్ హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అసలు లైఫ్లో హ్యాపీనెస్ అంటే ఏంటో కూడా తెలియకుండా అంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో అది అయితే కరెక్ట్ కాదు. వారం రోజులు కష్టపడి, బట్ వారానికి ఒక్క రోజు అయితే ఫ్యామిలీ తోటి హ్యాపీగా అందరు కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మనతోటి వచ్చేది ఏమీ లేదు. బట్ మనం ఉన్నన్ని రోజులు మనం ఎవరితోటి ఉన్నామో వాళ్ళకి ఎన్ని హ్యాపీ మెమొరీస్ మనం మిగిల్చామనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎప్పటికీ కూడా మర్చిపోనివి ఏవి అంటే మెమొరీస్ అనమాట. సో అవి మనం ఎవరికైనా ఇవ్వాలి అంటే వాళ్ళతోటి స్పెండ్ చేయడమే మనం ఇచ్చే మెమొరీస్. సో కాబట్టి మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్ అందరితోటి కూడా అట్లీస్ట్ వీక్లీ ఒకసారి లేదా ఫెస్టివల్లో అందరి కలిసి కూడా హ్యాపీగా మంచి సాంగ్స్ తోటి, మంచి పిండి వంటలతోటి అందరూ హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ మంచిగా గేమ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటే ఏ ఫంక్షన్ అయినా లైక్ చిన్న చిన్న అకేషన్స్ అయినా చాలా మెమరబుల్ గా ఉంటాయండి. ఎందుకంటే మేము కూడా అలాగే హార్డ్ వర్క్ చేస్తాం. వీక్లీ అంతా కంటిన్యూగా డే అండ్ నైట్ కష్టపడినా, బట్ వీక్లీ వన్స్ మాత్రం అందరము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో మంచిగా టూర్లు తిరుగుతాము. అలాగే లైక్ హార్డ్ వర్క్ అలాగే ఉంటది, లైక్ మాది హ్యాపీనెస్ కూడా అలాగే ఉంటది. రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి లైక్ మనకు ఒక బూస్ట్ అనేది దొరుకుతుంది, రీక్రియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటే కూడా వర్క్ మీద పెద్ద ఇంట్రెస్ట్ అనేది రాదు. సో మనం ఒక ఎనర్జెటిక్ గా ఉండాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా లైఫ్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేయడం అందరూ నేర్చుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది లైఫ్ అనేది. కష్టపడి రూపాయి జమ చేసి కోట్లైనా లక్షలైనా చాలా మంది కూడబెడుతుంటారు. బట్ వాళ్ళకి హ్యాపీ ఏంటి, ఎంజాయ్ ఏంటి తెలియదు. హ్యాపీ అంటే ఏదో ఇంట్లో ఉండి ఉన్నాము అన్న కాడికే ఉంటారు. బట్ అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. రియల్ గా లైఫ్ అనేది సూపర్ గా ఉంటది. ఎందుకంటే ఆ మెమరీస్ తోటి చాలా చాలా బూస్టింగ్ వస్తుంది లైఫ్ లోన. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు తెలియని ఒక పవర్, ఒక సోల్ లాంటిది మన చుట్టూ వైఫై లాగా ఉంటది. మనం ఏదైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటుంటామో అది మనకు తెలియకుండానే, అది మంచి అయినా చెడైనా మనకి నేచర్ అనేది ఇస్తుంది. సో ఎప్పుడు కూడా మనం మంచిగా ఆలోచిస్తూ మంచి మనసుతోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి కనుక ఏ పనులు చేసినా కూడా హ్యాపీగా సక్సెస్ అవుతాము. అండ్ ఫస్ట్ మైండ్ సెట్ అనేది పాజిటివ్ గా పెట్టుకోండి, అన్ని కూడా పాజిటివ్ గా జరుగుతాయి. సో నెగిటివ్ థాట్స్ వద్దు, పాజిటివ్ మైండ్ అండ్ పీస్ఫుల్ మైండ్, హ్యాపీ అండ్ హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా లైఫ్ లో ఉంటే లైఫ్ అనేది కంప్లీట్ గా బ్యాలెన్స్ ఉంటుంది. సో అందరికీ తెలిసి ఉంటుంది. బట్ నా వంతు నా లైఫ్ లో నేను ఎలా అయితే హ్యాపీగా ఉన్నానో అది ఒక చిన్న పార్ట్ మీకు చెప్పుకోవాలనేసి అనుకున్నాను అనమాట. అందుకనే చెప్తున్నాను. సో మాకు తెలిసిన విషయాలు మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అనిపించవచ్చు. బట్ నా వంతు నేనైతే ఎలా ఉన్నానో హ్యాపీగా, సో అలా అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి నేను ఈ చిన్న విషయాన్ని మీకు షేర్ చేస్తున్నా అండి. సో మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి. నేను మహాలక్ష్మి సైనింగ్ ఆఫ్.